దేవుని యొక్క బిడ్డలారా, ఈ మధ్యకాలంలో చాలామంది ఇదిగో నల్లట్ట పుస్తకం అంటున్నారు పిచ్చోళ్ళు. ఇదిగో నల్లట్ట పుస్తకం అంటున్నారు, ఇది బూతు పుస్తకం అంటాడు ఒకడు బరి తెగించి. అరే వాడికి తెలియంది ఏంటంటే ఈ నల్లట్ట పుస్తకంలో ఉన్న యూదులు ప్రపంచాన్ని గడగల్లాడిస్తున్నారు. చెప్పండి కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ నల్లట్ట పుస్తకంలోని చరిత్ర ఈ రోజున ప్రపంచంలో వేల కోట్ల మంది చదువుతున్నారు ఈ నల్లట్ట పుస్తకాన్ని. వాడు పిచ్చోడు, వెర్రోడు, వాడికి అర్థం కావడం లేదు. ఏ మూలకు పోయినా, ఏ గూటికి పోయినా, ఎక్కడ కేకర అరణ్యంలోకి పోయినా నల్లట్ట పుస్తకం అంటున్న ఈ బైబిల్ గురించి చదువుతున్నారు దేవుని యొక్క బిడ్డల. మీకు విషయం చెప్పానా, ఈ బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో అన్ని దేశాల చరిత్ర రాయబడి ఉందండి. మరి ఏ గ్రంథంలో కూడా, ఏ పుస్తకంలో కూడా ప్రపంచ దేశాల చరిత్ర ఏ గ్రంథములో కనపడదు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద ఎన్ని దేశాలను ఎలా విడిపోయినాయో, ఎవరి కాలంలో ఈ భూమి దేశాలకు విడిపోయిందో ఈ నల్లట్ట పుస్తకం బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడి స్తోత్రం చెప్పండి.